హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కదా, సో దానికోసం ముద్దపప్పు ఆనపకాయ బెల్లం పులుసు పెట్టాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పులుసు ఎలా పెట్టుకోవాలని. ఓన్లీ తిరగమూత తోటి పెట్టాను. సో ఈరోజు కర్రీ వచ్చి కాలీఫ్లవర్ ఆలు ఫ్రై టైప్ కర్రీ. ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం అన్నీ కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపల్లో కొంచెం పసుపు వేసి యాడ్ చేసుకోవాలి. నేను బంగాళదుంపలు కుక్ చేయలేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఎలాగంటే ఆ బంగాళదుంపలు ఆల్మోస్ట్ మీకు 60%, 70% వరకు ఇలా ఆయిల్లోని ఉల్లిపాయలతో పలంగా మగ్గిపోవాలి. బాగా మగ్గబెట్టుకోవాలి. అలా మగ్గిపోవాలి. అప్పుడు ఆ టైంలో కొంచెం కాలీఫ్లవర్ నేను మాత్రం వేడి నీటిలో వేసి తీసుకున్నాను. అదేం కుక్ చేయలేదు నేను. జస్ట్ హాట్ వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి తీసేసాను. ఒకసారి అంతా కలుపుకొని నేను దీంట్లో హోమ్మేడ్ గరం మసాలా, కారము, పచ్చికారమే, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కూర ఆయిల్ బయటకు వచ్చి తేలే వరకు కర్రీ ఉంచుకుంటే సరిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా సాటర్డే స్పెషల్.